నెంబర్ సిరీస్. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 2 + 3 5, 5 + 5 10, 10 + 7 17, 17 + 9 26. అంటే అక్కడ ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి సీక్వెన్స్లో. కాబట్టి 9 తర్వాత ఆడ్ నెంబర్ 11, 26 + 11 37. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ప్రతి నెంబర్కి మధ్య డిఫరెన్స్ 7 ఉంది. అప్పుడు 78 - 7 71. థర్డ్ క్వశ్చన్, ప్రతి నెంబర్ని ఇంటూ 3 చేశారు. 3 3s 9, 9 3s 27. తర్వాత 81 3s 243. ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. అవి స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్. 1 స్క్వేర్ 2 స్క్వేర్. తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది? 6 స్క్వేర్ 36. స్క్వేర్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. అవి కూడా స్క్వేర్ నెంబర్స్. 11 స్క్వేర్ 10 స్క్వేర్ 9 స్క్వేర్ 8 స్క్వేర్ 7 స్క్వేర్ 49. సిక్స్త్ క్వశ్చన్, 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20. అవి ఈవెన్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి. 8 తర్వాత ఈవెన్ నెంబర్ 10, 20 + 10 30. సెవెంత్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ప్రతి నెంబర్కి మధ్య డిఫరెన్స్ 6 ఉంది. ఇప్పుడు 23 + 6 29. ఎయిత్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. దాన్ని మల్టిప్లై చేశారు. 1ని 2తో, 2ని 3తో, 6ని 4తో. ఇలా మల్టిప్లికేషన్ ప్యాటర్న్ అవుతుంది అక్కడ. అప్పుడు 120 × 6 720. నైన్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ప్రతి నెంబర్ని 2తో డివైడ్ చేశారు. అప్పుడు 25ని 2తో డివైడ్ చేస్తే 12.5. 10th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. అది క్యూబ్ ఫార్మాట్లో ఉంది. 1 cube - 1, 2 cube - 1, 3 cube - 1. ఇప్పుడు 6 cube - 1, 2 16 - 1 215. క్యూబ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి.